మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ యొక్క కలియుగంలో మరి నవగ్రహాలకు సంబంధించి ఈ యొక్క మనుషులపై ఏ విధమైనటువంటి ప్రభావం ఉండబోతోంది లేదా ఉంటుంది లేదా ఉంది అనేటువంటిది మనం ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కంప్లీట్గా కూడా సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శనైశ్చరుడు, రాహువు, కేతువు ఇవి మనుషులపై ఏ విధమైనటువంటి ప్రభావాలను చూపిస్తాయి అనేటువంటిది ఇది మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. పూర్తిగా సూర్యుని దగ్గర నుండి కేతువు వరకు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే రాబోయే రోజులలో ఒక మంచి ప్రొడ్యూసర్ కోసమే చూస్తున్నాం, ఒక సినిమా తీద్దామని చెప్పి కంప్లీట్గా నవగ్రహాలపై. సో మనకి ఇక్కడ సూర్యుడు అంటే మనకు ప్రభుత్వము, అధికారము, ఏం పని చేయకుండా కూడా గవర్నమెంట్ సెక్టార్లో తిరగడము, రాజకీయ రంగం అందులో తిరగడము, ఇట్లా ఉంటుంది ఈ సూర్యుని యొక్క ప్రభావం. ప్రభుత్వము, అధికారము, ఆత్మగౌరవము, మళ్ళీ వీరికి అధికార వర్ణంలో రాజకీయ నాయకుల రూపంలో వీరంతా కూడా సూర్యునికి సంబంధించినటువంటి ఎనర్జీ. రెండవది చంద్రుడు, మనస్సు, భావాలు, తల్లి, శాంతి, ఆధునికంగా మీడియా రంగము, సినీ రంగము, సోషల్ మీడియా ద్వారా వీరు కొంత ప్రభావితం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక మూడవది కుజుడు, శక్తి, ధైర్యము, అదేవిధంగా భూమి, స్థలాలు, ఆధునికంగా పోలీసు, సైన్యము, లైక్ బౌన్సర్సు, రియల్ ఎస్టేటు, ఇంజనీరింగ్ రంగాలలో వీరు బాగుంటుంది. ఇక నెక్స్ట్ బుధుడు, చాలా అద్భుతమైనటువంటి గ్రహం ఇది. బుద్ధి, వ్యాపారము, చదువు, మాట, ఆధునికంగా ఐటీ రంగము, వ్యాపారము, కమ్యూనికేషను, సాఫ్ట్వేర్ రంగాలలో ఉండేటువంటి వారు. ఇక నెక్స్ట్ గురువు అంటే మనకు కనబడేటువంటి గురువులందరూ కూడా గురువులు. సో విద్య, అదేవిధంగా ధర్మం, గురువు, పిల్లలు, ఆధునికంగా ఆధ్యాత్మికత గురువులు, ప్రొఫెసర్లు, జ్యోతిష్యుల రూపంలో మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు శుక్రుడు, చాలా అద్భుతమైనటువంటి గ్రహం ఇది. ప్రేమ, సుఖము, కళలు, భోగాలు, ఆధునికంగా సినిమా, ఫ్యాషన్, లగ్జరీ వస్తువులు, ఇవి వెహికల్స్, అదేవిధంగా ఈ 2 వీలర్లు 4 అన్నీ లైక్ ఇవన్నీ కూడా. శనైశ్చరుడు, కష్టము, ఎంత కష్టపడితే శనైశ్వరుడు అంత సంతోషపడతాడు, గుర్తుంచుకోండి. సోమరితనము, బద్ధకస్తంగా ఎవరుంటారో వారి యందు శనైశ్వరుని యొక్క ఆగ్రహం ఉంటుంది. కష్టము, శ్రమ, న్యాయము, టైం పంక్చువాలిటీ, అదేవిధంగా లా, కోర్టులు, అదేవిధంగా కర్మచారి జీవితము, బాధల ద్వారా మనుషులను పరీక్షిస్తూ ఉంటాడు. ఇక రాహువు, మోహము అంటే అమ్మాయి పైన కానీ, మందు పైన కానీ, ఒక గుట్కా పైన కానీ, లేదా ఒక ఇంకేదైనా దాని మీదైనా మోహం. విదేశీ, అదేవిధంగా ఆకస్మికంగా మార్పులు, ఆధునికంగా టెక్నాలజీ, విదేశీ, అదేవిధంగా ఉద్యోగాలు, రాజకీయ మార్పులలో కొంచెం ఇది. ఎందుకంటే ఈ రాహువు, కేతువు జాతకంలో దశ అంతర్దశలు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి డబ్బును చూపిస్తాడు, విపరీతమైనటువంటి పొజిషన్ చేంజ్ను చూపిస్తాడు. ఇక కేతువు మోక్షము, ఆధ్యాత్మికత, అదేవిధంగా విచ్ఛేదనము, ఆధునికంగా మంత్రశాస్త్రాలు, ఇంకా యోగా, అదేవిధంగా మనకు యోగా తర్వాత తపస్సు, ధ్యానము, గుడులు, పాడుబడ్డ గుడులు, వీటి రూపకంగా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. కనుక ఏ గ్రహము ఎవరికైతే యోగమో, ఇప్పుడు నాకు నా జాతకరీత్యా శుక్రుడు యోగకారకుడు, అదేవిధంగా వేరే నా ఫ్రెండ్ జాతకరీత్యా అతనికి సూర్యుడు యోగ జాతకుడు అయిండు. మీకు మీ జాతకరీత్యా ఎవరు యోగ జాతకులు
తెలుసుకొని ఆ యోగకారకుని యొక్క దశ అంతర్దశలను పట్టుకొని, లేదా ఆ దశ అంతర్దశలు వస్తూ ఉన్నప్పుడు కానీ మనకు మంచి యోగాన్ని ఏర్పడతాయి. లేదా గణపతి అయ్యాడు అనుకుందాం, రోజు గణపతి దేవాలయానికి వెళ్తే అది యాక్టివేషన్ అవుతుంది, మంచిగా యోగకారకుడు. ఇట్లా మనం చూసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనప్పటికీ కూడా జన్మ జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలను చూసుకొని, కేతువు మనకు హెల్త్ రిలేటెడ్, అదేవిధంగా ఫైనాన్స్ రిలేటెడ్ ఇబ్బందులను తీసుకొని వస్తాడు. మనకు ఆ రంగంలోకి వెళ్ళే విధంగా మనల్ని ప్రెస్ చేస్తాడు. సూర్యుడు గొడవలు, ఈగో ఫీలింగ్స్. రెండవది చంద్రుడు అన్నాం, డబ్బు, ఇల్లు, తల్లి, మానసికంగా తృప్తి లేకపోవడం, ఉండడం. చంద్రుడు నీచలో ఉంటే జాతకరీత్యా ఇట్లా ప్రతి గ్రహాన్ని మనం చూసుకొని ముందుకు వెళితే మంచి శుభ అశుభ అనుగ్రహాలు అనేటువంటివి మనకు కనబడతాయి. ఆల్ ద బెస్ట్.